Hello everyone, happy morning and greetings to you all from our exclusive English and educational updates. Well, so far we analyzed class 10, class 9 English essay 1 papers for our students' benefit purpose. Now let us explore class 8 English question paper along with the principles of valuations and section C answer sample responses. So without any further delay, let's get started. Number 1. So we have 20 MCQ type application type of questions which are non-contextual, non-textual. Let us see to what extent can we do better in terms of understanding the given vocabulary words and slightly textual comprehension questions. So to start with, fill in the blank with suitable word from the options given below. He felt dash when his mistake was pointed out in public. So public లో ఒక వ్యక్తి యొక్క తప్పుని మనము పాయింట్అవుట్ చేసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతాడు తను? హ్యాపీగానా, గ్రీఫ్గానా, హ్యూమిలియేటెడ్, ప్రౌడ్. సో చాలామంది ఇక్కడ గ్రీఫ్ అనేది, హ్యూమిలియేటెడ్ అనేది చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. హ్యాపీని ఈజీగా మనము మైనస్ చేస్తాం, ప్రౌడ్ అనేది కూడా మైనస్ చేస్తాం. బట్ గ్రీఫ్ అనేది ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాడ్నెస్. బట్ బిఫోర్ దట్ వీ కెన్ సే దట్ అవమానించబడడం, రైట్? కొంచెము అతను అన్ఈజీగా ఫీల్ అవ్వడానికి ఆ పబ్లిక్లో హ్యూమిలియేటెడ్ అనే పదం, ఇన్సల్టెడ్ అనే సినానిమ్ కూడా వాడవచ్చు, రైట్? నెక్స్ట్, చూస్ ది సూటబుల్ ఆపోజిట్ వర్డ్ ఫర్ ద వర్డ్ రిసీడ్. So the flood waters began to recede after the storm. సో తుఫాను తర్వాత ఆ వరద నీరు అనేది వెనక్కి వెళ్ళడం స్టార్ట్ అయింది, రైట్? సో ఇక్కడ మనకి స్టేబుల్, మూవ్ బ్యాక్ అనేది ఎలిమినేట్ చేస్తాం. అడ్వాన్స్ అండ్ రెస్టోర్ స్లైట్లీ దగ్గరగా ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ ఈజ్ అడ్వాన్స్. రెస్టోర్ అంటే తిరిగి అదే స్థానానికి రావడం అన్నమాట, రైట్? సో థర్డ్ వన్, చూస్ ద సూటబుల్ ఆన్సర్ to fill in the blank given below. They dash reach the station by 6 o'clock, otherwise they will miss the train. So very easy, have to, ఎందుకంటే 6 o'clock ట్రైన్ రీచ్ అవ్వాలి, లేదంటే మిస్ అవుతారు. సో హ్యావ్ టు, దే అనేది మనకి ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4, చూస్ ది కరెక్ట్ నౌన్ ఫ్రేజ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ద టాల్ గర్ల్ ఇన్ ద పింక్ డ్రెస్, ఇదంతా మనం సబ్జెక్ట్గా తీసుకుంటే దీన్ని నౌన్ ఫ్రేజ్గా పరిగణిస్తాం. చాలామంది ది నౌన్ ఫ్రేజ్ అంటానే గర్ల్ అని, తర్వాత టాల్ గర్ల్ అని అక్కడికి ఆగిపోతారు. ఇన్ ద పింక్ డ్రెస్ అనేది ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనుకుంటాం, బట్ మనకి వర్బ్ వచ్చేంత వరకు నౌన్ ఫ్రేజ్గా కన్సిడర్ చేస్తాం. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద టాల్ గర్ల్ ఇన్ ద పింక్ డ్రెస్ won the race. So who won the race? The tall girl in the pink dress, not in green dress or yellow dress. Choose the suitable idiom to fill in the blank given below. The police officer was proud. సో అతని కెరియర్లో అతను గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? అతను ఓవర్ రికార్డు, సూపర్ రికార్డు, ఎక్స్ట్రా రికార్డు కాదు, క్లీన్ రికార్డ్. అంటే ఎటువంటి చర్యలు, యాక్షన్స్ లేకుండా మచ్చలేని విధంగా అన్నప్పుడు మనం క్లీన్ రికార్డ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ we have the textual question here. Which part of India was affected the most in the tsunami of 2004? So answer is rightly easily understandable here. Andaman and Nicobar Islands. Then the first war of independence took place in the year 1857. What is the moral of the poem The Ant and the Cricket? We should not waste our time in idleness. సో చాలామంది పిల్లలు స్టూడెంట్స్ చెప్తూ ఉంటాం, మనం టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్ రోజున ఇబ్బంది పడుతుంటాం. సో లెట్ us be studious every day in our regular academic hours too. Next question number 10, he gave a bracing speech. సో మనకి ఇక్కడ చాలా అంటే మిగతా 3 పదాలకి మనకి ఈజీగా మనము మోడరేట్ అంటే మితంగా, హోప్లెస్ అంటే నెగిటివ్, నార్మల్ అంటే ఆర్డినరీ. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్న పదము ఎంకరేజింగ్ అనేది బ్రేసింగ్ స్పీచ్. 11th వన్, చూస్ ద సూటబుల్ ఆపోజిట్ ఫర్ ద వర్డ్ స్లీథింగ్. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ పోలీసు ఫైండ్ ద థీఫ్ని
పనిష్ అన్న చేస్తారు, లేకపోతే సర్చ్ అన్న చేస్తారు. కానీ ఇక్కడ పోలీస్ వర్ స్లూతింగ్ అంటే ఇగ్నోరింగ్, రైట్? సో ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ స్లూతింగ్ ఈజ్ ఇగ్నోరింగ్. సో ఈ మిగతావన్నీ మనకి సర్చింగ్, ట్రయింగ్, పనిషింగ్ అనేది సిమిలర్గా వస్తుంది, ఆపోజిట్ కాబట్టి ఇగ్నోరింగ్. 12th one, choose the suitable answer. The children looked on. The children looked on, not looked out. Looked out is slightly connected, but looked off and looked in are away from the contextual clues. So answer is A, looked on. 12th one. Next 13th one, the team conquered. So ఇక్కడ victoriousగా లేదా వన్ అంటే గెలవడం. సో సక్సీడెడ్ అనే పదానికి మనం కాంకర్డ్ అనే పదం వాడతాం. గేవ్ కానీ రిమూవ్డ్ కానీ లాస్ట్ కానీ ఉండదు. నెక్స్ట్ 14th one, హీజ్. ఇక్కడ బ్రెయిన్, అరోగెన్స్ అనేటివి ఈజీగా రిమూవ్ చేస్తాం. బట్ స్క్రూపుల్స్ అనేది ఒక మోరాలిటీ సంబంధించింది. ఒక హెజిటేషన్ సందర్భంలో ఏమి చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లో మనము హార్ట్ని ఫాలో అయ్యి, అట్ ద సేమ్ టైం స్క్రూపుల్స్ అనేది ఎగ్జాక్ట్ రిలేటెడ్ వర్డ్. సో ఇక్కడ బి అండ్ డి ఆర్ స్లైట్లీ కనెక్టెడ్, హైలీ కనెక్టెడ్, బట్ ద రైట్ చాయిస్ ఈజ్ స్క్రూపుల్స్. మీన్స్ ఇన్ ఎ గ్రేట్ డైలమా, మోరల్ డైలమా, వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనే కాంటెక్స్ట్లో మనము స్క్రూపుల్స్ అంటాం. నెక్స్ట్ 15th one, గాంధీజీ విత్స్టూడ్. సో చాలా హార్డ్షిప్స్, జైలుకు గురి కావడము, అయితే ధైర్యంగా వాటిని ఓర్చుకొని ఓపికతో భరించి ఎదుర్కొని ముందుకెళ్ళాడు కాబట్టి విత్స్టూడ్. విత్ స్టాండ్ అనేది V1, విత్స్టూడ్ అనేది V2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 మనకి ఇక్కడ హూ ఇన్స్పైర్డ్ సరోజినీ నాయుడు ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మహాత్మా గాంధీ. విచ్ మూమెంట్స్ అన్నప్పుడు సివిల్ డిజోబీడియన్స్ అండ్ క్విట్ ఇండియా. వై వాజ్ సరోజినీ నాయుడు కాల్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే బికాస్ ఆఫ్ హర్ బ్యూటిఫుల్ పోయమ్స్. వేర్ వాజ్ సరోజినీ నాయుడు బోర్న్ అంటే హైదరాబాద్. అదేవిధంగా హౌ డస్ సరోజినీ నాయుడుస్ లైఫ్ షో ఎ బ్యాలెన్స్ ఆఫ్ టాలెంట్ అండ్ డ్యూటీ అంటే షీ వాజ్ బోత్ ఎ పోయెట్ అండ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ మనకి ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ఇక్కడ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్ అనే దానికి మనకు ప్యాసివైజేషన్. ద లెసన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. నెక్స్ట్ సుధాకర్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సుధాకర్ నాకు హెల్ప్ చేశాడు. సో నాకు అన్నప్పుడు ఐ వాజ్ హెల్ప్డ్ ఎ లాట్ బై సుధాకర్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి దే సే, ఇక్కడ మనకి దే సే అనేది రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దే సెడ్ దట్ దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ డే. సో ఇక్కడ మనకి టెన్స్ అనేది అదేవిధంగా ఉంటుంది. మనోజ్ సెడ్, ఇక్కడ చూడండి వెంట్, ఇక్కడ సెడ్ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే పాస్ట్ టెన్స్లో ఉంది. నౌ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ మనోజ్ టోల్డ్ దట్ ఆర్ మనోజ్ టోల్డ్ హిమ్ దట్ ఆర్ మనోజ్ సెడ్ దట్ he had gone to the market the previous day. Question number 23, arrange the following jumbled words in meaningful. సో ఇది కొంచెము చాలా ట్రిక్కీగా, చాలా లెంతీగా ఉంది కాబట్టి కొంచెము జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 24, ద టాల్ ఇంటెలిజెంట్ బాయ్. ఇదంతా మనకి నౌన్ మాడిఫైయర్లో విన్నాం. ద ఇంటెలిజెంట్ బాయ్ క్విక్లీ ఆన్సర్డ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్? ద లెంతీ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ బిపిన్ చౌదరి టెక్స్టువల్ క్వశ్చన్ సంబంధించి హ్యాడ్ బిపిన్ బాబు ఎవర్ బీన్ టు రాంచీ? నో అని రాసిన, హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ అనేది మనకి ఈజీలీ లిఫ్టబుల్ ఫ్రమ్ ద గివెన్ సెకండ్ లైన్ ఆఫ్ ద ప్యాసేజ్. బిపిన్ బాబు హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ. వాట్ డిడ్ బిపిన్ బాబు ఆస్క్ ది మ్యాన్ విత్ ఎ స్మైల్? సో డూ యూ నో హూ ఐ యామ్ అనేది అక్కడ లాస్ట్ సెంటెన్స్ని పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ హీ ప్లాన్డ్ బట్ హీ నెవర్ యాక్చువల్లీ వెంట్. సో ఇక్కడ 25లో మూడవది, వాట్ డస్ హీ హ్యాడ్ బీన్ అట్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవరల్ టైమ్స్ మీన్? సో ఆన్సర్ ఇక్కడ మనకి థర్డ్లో ఏ. నెక్స్ట్ 4th వన్, వే డిడ్ బిపిన్ బాబు నెవర్ గో? ఎక్కడికి వెళ్ళంటే రాంచీకి వెళ్ళలేదు. నెక్స్ట్ మైకెల్ మెకావిటీ, ద మిస్టరీ క్యాట్. మనకి ఇది ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారము ఇట్ వాజ్ యాక్చువల్లీ taken out, it was removed from the prescribed syllabus. However, it figured in the self-assessment term 1 model paper
somehow. So let us not blame anyone, but let us see to what extent we could make an attempt, because there is no choice here. So who would stare at Machiavelli's power of levitation? So manaki a fakir would stare. A fakir would stare at Machiavelli's power of levitation. Next, the phrase breaks the law of gravity suggests Machiavelli has extraordinary or supernatural powers like the ability to leviate or jump incredibly high. Next, third one. What does the poet mean to say Machiavelli breaks the law of gravity? He can fly or float in the air. So what is always noticed when someone reaches the scene of crime? Machiavelli is not there. Anedi manaki C is the right answer. Next, the selfish giant. Idi kuda manaki paatalo nunchi remove cheyabadi undi, but still passage appeared in the examination. Now, why did the giant feel sorry for what he had done? So ikkada manaki the giant felt sorry because he realized he had been selfish, that his selfishness was the reason for the spring would not come to his garden. Next one. Where did the giant decide to put the poor little boy? So here, a wall around his garden, decide to knock down. Third one is on the tree top. See, on the tree top. So B is the right answer. Next, fourth one. Why did the giant want to give his garden to the children? He realized that children brought joy and spring. So now I know why the spring would not come here. Anedi ikkada right answer. Next, Emperor Ashoka. Ikkada manaki question number 28 lo 1. What did Ashoka build to spread messages? Annappudu Ashoka built stupas and pillars to spread messages. Anedi ikkada answer. After seeing the great suffering of losses, Ashoka gave up violence and accepted Buddhism. Then, which religion did Ashoka ante Buddhism? Then, Emperor Ashoka belonged to which dynasty? Annappudu Maurya dynasty. Ade vidhanga question number 19 suitable verb forms lo Anirudh had finished. Anirudh had finished. They played. Ikkademo past perfect tense, it is simple past tense. Then had already promised. Ikkada simple past perfect tense. Then simple past tense. Leave denki left. So he quickly left the game and joined. So long and summon sambandhinchi conversation. Bipin Babu and Chunilal. Then followed by sample letter. Best Christmas present in the first lesson. And unusual events that happened. Then the buried treasure, an old farmer story here, telling teaching the sons a lesson. Then followed by the pie chart information about the percentage of money spent on food is. So this one is very easy to guess. And next we will take up class 6 and class 7. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.